నమస్తే. రాజ్ తరుణ్ లావణ్య కేసులో తెరపైకి ఆర్జే శేఖర్ భాష, మస్తాన్ సాయి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. 300 న్యూడ్ వీడియోలు విచారణలో వెల్లడయ్యాయి. ఈ లావణ్య అనే అమ్మాయి పోలీస్ కంప్లైంట్ చేసి మస్తాన్ సాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం అది అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేసే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. అతను ఆ మస్తాన్ సాయి అనే వ్యక్తి 300 హార్డ్ డిస్క్, అంటే ఆ అబ్బాయి హార్డ్ డిస్క్లో 300 న్యూడ్ వీడియోలు, అమ్మాయిలే అన్ని వీడియోలు ఉన్నాయంటే ఎంత విచిత్రమో చూడండి. ఇవి ఎలా వస్తున్నాయి, ఎలా ట్రాప్ చేసిండు ఆడపిల్లలను అని ఆ పోలీసుల విచారణలో తెలుసుకుంటుంటే, ఆ విషయాలు బయటపడుతుంటే చాలా విచిత్రంగా కనపడుతున్నాయి. ఇంతమందిని ఎలా ట్రాప్ చేసిండు? ప్రేమ పెళ్లితో పరిచయాలు పెంచడం, నేను నువ్వు లేకపోతే ఉండలేనని ఆ అమ్మాయిలను నమ్మించడం. ఉంటారు కదా కొంతమంది తిక్కల అమ్మాయిలు, వాళ్ళను లోబర్చుకో అంటే ప్రేమ పెళ్ళి పేరు చెప్పి స్నేహం చేయడం, మెల్లగా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేయడం. ఆ డ్రగ్స్ అలవాటును అంటే అట్లా ప్రొలాగ్ చేసే కొద్దల్లా ఏమవుతుందంటే రోజు కావాలని పడుతుంటుంది. అదొక వ్యసనం కదా. ఆ మత్తులో వాళ్ళను న్యూడ్గా తయారు చేయడం, వాళ్ళను అనుభవించడం, దానిని వీడియోలుగా చేయడం, తద్వారా బ్లాక్మెయిల్ చేయడం. నా ఒక్కరితోనే కాదు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఇవన్నీ బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, ఇట్లా డబ్బు సంపాదించడం, ఇవన్నీ అతని వ్యాపారం లాగుంది. మస్తాన్ సాయి అనే వ్యక్తి, గుంటూరు అంట అతనిది. చూడడానికి చిన్న వయసులోనే ఉంది, కానీ పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు. ఇంతమంది అమ్మాయిల్ని అంటే డ్రగ్స్ రూపకంగా లోబర్చుకొని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు మనకు తెలిసినవి ఎన్ని, తెలియనివి ఎన్నో. అంటే ఇప్పుడు డ్రగ్స్ అనేది, ఈ అమ్మాయిల్ని ఎరవేసడం అనేది, ఇవన్నీ అంటే నిత్యకృత్యంగా అయిపోయినాయి. ఎన్నో కేసులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కంప్లైంట్ చేసిన అమ్మాయి కూడా ఏం శుద్ధపూసయం కాదు. అతనికి ఆమెకి ఏదో చెడే ఇవన్నీ జరిగినాయి. వాళ్ళిద్దరు న్యూడ్గా ఉన్న వీడియోలు కూడా బయటకు చాలా వచ్చినాయి. వాళ్ళిద్దరికి ఎక్కడో చెడే. ఈ కంప్లైంట్లు ఇవన్నీ మంచిగా ఉన్నంత వరకు మంచిగానే ఉంటారు, కొద్దిగా చెడిందంటే మాత్రం అన్ని బయటకు వస్తుంటాయి. ఫస్ట్ ఈ రాజ్ తరుణ్, ఫస్ట్ టైంలో రాజ్ తరుణ్ కంప్లైంట్ ఇచ్చి ఆ అబ్బాయిని చాలా హరాస్మెంట్ చేసింది ఆ అమ్మాయి. తర్వాత ఇప్పుడు వీడిని. సరే, వీళ్ళు ఇంతమందిని ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఏం చేసిండ్రా ఆ దళిద్రాన్ని మనం మాట్లాడుకోవాల్సిన వ్యవహారం కాదు, దీన్ని మనం వీడియోగా చేసుకునే ఉద్దేశం కూడా కాదు. కానీ వీళ్ళు ఈ అమ్మాయిల్ని ఎరవేసుకోం అనేది, ఈ డ్రగ్స్ వాడకం అనేది వీళ్ళకు ఏదో చిటికలో పని అయిపోయింది. కూరగాయలు కొన్నట్లు, గ్రాసరీలు కొన్నట్లు అయిపోయింది. అంటే వ్యవస్థలు అంత ఈజీగా దొరుకుతా. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అంట, దాన్ని గడ్డగా చేసుకొని దాని ద్వారా డ్రగ్స్ వ్యాపారం చేస్తారంట. అంటే అంత ఈజీయా డ్రగ్స్? హైదరాబాద్ నగరంలో, అందులో నగరం నడిబొడ్డులో ఉండి వ్యాపారం చేయడం. వాడు విలాసమైన బంగ్లానంట, దాని రెంట్ ₹1,00,000 అంట. మన బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టడం, ప్రతి అడుగడుగున బాత్రూంలలో సీసీ కెమెరాలు పెట్టడం, ఇలా వంచిన అమ్మాయిలను మొత్తం అక్కడ మత్తు మందులో ఉండి వాళ్ళ దగ్గర న్యూడ్గా వీడియోలు చేయడం, వాళ్ళని అనుభవించడం, ఇవన్నీ చేస్తున్నాడు వాడు. మరి చేస్తున్నప్పుడు నిఘా వ్యవస్థ ఇక్కడ వైఫల్యమైంది. ఇంకోటి అవి వదిలేయండి, డ్రగ్స్ ఏంటండి? డ్రగ్స్ కూరగాయలు ఉన్నట్లు డ్రగ్స్ సేల్ చేస్తున్నారు, డ్రగ్స్ అమ్మాయిలకు అలవాటు చేస్తున్నారు, యువతకు అలవాటు చేస్తున్నట్టు దాని అర్థం ఏంటి? అంటే పోలీసుల బాధ్యత లేదా? ప్రభుత్వ బాధ్యత లేదా? ఎప్పుడు ఎన్ని కేసులు అవుతున్నాయి. ఈడ డ్రగ్స్ పార్టీ జరిగింది అంటారు, ఆడ డ్రగ్స్ పార్టీ జరిగింది అంటారు, ఈ సినిమా యాక్టర్కు ఇట్లా అయింది అంటారు, ఆడ అట్లయింది అంటారు. మరి దీనిలో ఇప్పుడు నిరోధించే చట్టాలు చేయలేరా? దాని లోసుగులు ఎందుకు పెట్టినరు? కఠినమైన చట్టాలు చేయలేరా? ఇది పెద్దవాళ్ళకి కాదండి, చిన్న పిల్లలకు, కాలేజీ పిల్లలకు అంటిస్తున్నారు వీళ్ళు తెచ్చి ఆ వ్యసనాన్ని. ఆ ఒక్కసారి అలవాటైన పిల్లలు పదే పదే కావాలి. అది ఆ బాడీ అట్లా దానికి అట్రాక్ట్ అవుతుంది.
కావాలన్నప్పుడు ఆ పిల్లలు మొత్తం చదువు పాడు, డబ్బులు ఇంట్లో పేరెంట్స్ను ఫోర్స్ చేసి తీసుకొని డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు, పోలీసులు ఏం చేస్తున్నట్లు, ఎన్ని కేసులు కావాలి, ఎంతమంది దీని బారిన పడి మరణించాలి, ఎన్ని ఆత్మహత్యలు జరిగితే మీరు స్పందిస్తారు? ఇది ఎక్కడి విడ్డూరం? ఇప్పుడు వాళ్ళు ఏదో సినిమా వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు కావు ఇవి. ఎక్కువగా ఈ విషయాలంతా సినిమా వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇంకొక విచిత్రం ఈ పేపర్లో రాసింది ఏంటంటే, ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తికి ఒక మాజీ మంత్రి పిఏ అండనట్టు. ఈ రాజకీయ నాయకులు అండలేకపోతే కూడా ఇవన్నీ జరగవండి. ఇదొక విడ్డూరం. డబ్బు కోసం ఎన్ని అడ్డదారులను తొక్కొచ్చా, ఏమైనా చేసుకోవచ్చా? ఎంతమంది యువకులను నాశనం చేయొచ్చా? ఏంటిది? ఇలాంటి క్రిమినల్స్ ఉంటారు, ప్రతి వ్యవస్థలో ఉంటారు. కానీ ప్రభుత్వ బాధ్యత ఏంటి? పోలీస్ వ్యవస్థ ఏంటి? ఇప్పుడు ఈ కేసు చూస్తుంటే విచిత్రంగా, ఇప్పుడు ఆ లావణ్య ఆమె ఇంటికి వెళ్ళి వీడు డ్రగ్ తీసుకొని ఆ అమ్మాయి ఇంటికి మత్తులో వెళ్ళి గొడవ పడితే ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగిందట. అంటే డ్రగ్స్ అంతనా? ఒక టీ తాగినట్లు, ఒక కూల్ డ్రింక్ తాగినట్ల అంత విచ్చలవిడిగా దొరుకుతాయా? దానికి ఏమి అసలు ఎవరు బాధ్యత తీసుకోరా? ఏంటిది ఇంత? ఇప్పుడు ఈ కేసు గురించి అసలు మనకు సంబంధమే లేదు. మనకు ఇలాంటి దరిద్రం వీడియోలు మనం చేసుకోకూడదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా హైదరాబాద్లో దొరుకుతాయా? దానివల్ల యువత చెడిపోవచ్చా? ఇంకోటి, యువతను కూడా ఈ ముగ్గులకు దింపి ఇలాంటి విధవలు వ్యాపారం చేసుకుంటుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. ఎక్కువ మంది వాడితేనే కదా వాళ్ళ బిజినెస్ నడిచేది. మరి దీనికి ఏంటి? కఠినమైన చట్టాలు ఉండాలి కదా, చర్యలేంటి? యువతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా. కూరగాయలు కొన్నట్లు, గ్రాసరీలు కొన్నట్లు డ్రగ్స్ వాడుతున్నాం, వాళ్ళకు పంపించిండ్రు, వీళ్ళకు పంపించిండ్రు, పార్టీలోనట డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టేయాలంట. అంటే అంత ఈజీగా ఇక్కడ డ్రగ్స్ దొరుకుతాయా? విచిత్రం అని పడుతుంది. కాబట్టి ప్రభుత్వమే ఆలోచించాలి. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి కఠినమైన శిక్షలు ఉంటే ఇలాంటి వాళ్ళు పుట్టుకొని రారు. తద్వారా యువతను, యువకులను కాపాడినట్టు ఉంటుంది, యువకులను.